Good morning, everybody. This is Swami, and today is 14th November 2024. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేను పెద్దవాడిని కనుక మీరందరూ నాకు స్టూడెంట్స్ కనుక మీ అందరు కూడా ఐ విష్ యూ ఏ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీరు చిన్నవాళ్ళు చిన్నపిల్లలు కాదు, కాకపోయినా కూడా ప్రతి మనిషిలో కూడా ఒక చిలిపితనం అనేది ఉంటుందన్నమాట. చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది కనుక చెప్తున్నప్పుడు అలాగే చెప్పాలి, అలాగే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. లైఫ్లో అన్నిటికంటే బెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వచ్చేటప్పటికి చైల్డ్హుడ్ అంటారనమాట. కనుక డోంట్ మిస్ యువర్ చైల్డ్హుడ్ సైకలాజికలీ, నాట్ ఫిజికలీ. ఒకసారి ఓల్డ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ అయిపోతాం ఫిజికల్గా, కానీ సైకలాజికల్గా చైల్డ్హుడ్లో మనం ఎంజాయ్ చేసినటువంటి దాన్ని మర్చిపోకూడదు అనమాట. వీ షుడ్ బి ఆల్వేస్ లైక్ ఎ చైల్డ్ ఇన్ అవర్ హార్ట్ అంటారు, బట్ అడల్ట్ ఇన్ అవర్ మైండ్ ఉండాలన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు మై బిజినెస్ టుడే. ఈరోజు మనము నిన్న క్లాస్లో ఏదైతే మనం చేసామో కంటిన్యూషన్ చేస్తున్నాం. సైకాలజీ క్లాస్లో నేను డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాము నిన్న క్లాస్లో. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాము. అందులో మనం నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఎడ్యుకేషన్ అనే పదం ఎలా స్టార్ట్ అయిందో డిస్కస్ చేసుకున్నాము. తర్వాత మనము ప్రీవేదిక్ పీరియడ్లో ఏముండింది, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండిందని, తర్వాత లెర్నింగ్ వచ్చేటప్పటికి హౌస్ హోల్డ్ స్కిల్స్, కల్చరల్ నాలెడ్జ్, రిలీజియస్ హిమ్స్ అనేవి, మెథడ్ వచ్చేటప్పటికి గురుకుల సిస్టమ్ ఉండదని, స్టూడెంట్స్ అనేవాళ్ళు టీచర్స్ గురువులు వీళ్ళందరూ ఒకే చోట ఉండేవాళ్ళని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ నేర్పించే వాళ్ళు ఆ రోజుల్లో గురుకుల సిస్టంలో ప్రీవేదిక్ పీరియడ్లో అంటే షికా ఫొనెటిక్స్ అని, వ్యాకరణ అంటే గ్రామర్ అని, జ్యోతిష్య అంటే ఆస్ట్రానమీ అని, అర్థశాస్త్ర అంటే ఎకానమిక్స్ అని, ధర్మశాస్త్ర అంటే లాస్ అని, శస్త్రవిద్య అంటే ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ అని, కళ అంటే ఫైన్ ఆర్ట్స్ అనమాట. 60 కళలు ఉంటాయి, వాటిని నేర్పించేవాళ్ళు. తర్వాత వేదాస్ గురించి నేర్చుకున్నాం. తర్వాత పోస్ట్ వేదిక్ పీరియడ్ అంటే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేదాలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ కాలంలో షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి మార్పు జరిగింది. ఎంఫసైజ్ వచ్చేటప్పటికి ప్రాముఖ్యత వచ్చేటప్పటికి రిటర్న్ టెక్స్ట్కి, వేదాస్కి, ఉపనిషత్స్కి వచ్చింది. అందులో మనకి కంటెంట్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ, గ్రామరు, ఆస్ట్రానమీ ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేసినారు. తర్వాత మనకు ఒక పెద్ద విశ్వవిద్యాలయాలు ఒక 2 చాలా ప్రాముఖ్యమైన కలిగినవి వచ్చి తక్షశిల, తర్వాత నలంద విశ్వవిద్యాలయాలు అనమాట, బీహార్లో ఉంటాయి. నెక్స్ట్ మిడివల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఇస్లామిక్ వాళ్ళు డామినేషన్ స్టార్ట్ అయింది. మద్రాసాస్ బేస్డ్ లెర్నింగ్ వచ్చిందనమాట. అందులో కరికులం వచ్చేటప్పటికి రిలీజియస్ స్టడీసు, పర్షియను, అరబిక్, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ ఉన్నాయి. ఇందులో నోటబుల్ స్కాలర్స్ వచ్చేటప్పటికి ఆల్ బిరూని అండ్ అవిసా అనే వాళ్ళు వచ్చినారనమాట. నెక్స్ట్ ఇందులో మనకు ముఖ్యంగా మిడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి ముస్లిమ్స్ డామినేషన్ ఉంది కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్స్లో ఇస్లామిక్ ఎడ్యుకేషన్లో మక్తాబ్స్ అంటారు. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి మద్రాసా అని చెప్తారనమాట. సో అప్పుడు కూడా లిబరలైజ్డ్ ఎడ్యుకేషనే ఉండింది ముస్లిం డామినేషన్లో కూడా. తర్వాత మనకు ప్రీ ఇండిపెండెంట్ అంటే ప్రీవేదిక్ పీరియడ్, పోస్ట్ వేదిక్ పీరియడ్, తర్వాత మిడివల్ పీరియడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత నిన్న మనం డీటెయిల్డ్గా ఎడ్యుకేషన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా అంటే స్వాతంత్రం రాకపూర్వము ఉన్నటువంటి, ఇండిపెండెన్స్ రాకపూర్వం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటివి ఉన్నాయి, ఎవరెవరు ఇంపార్టెంట్ వ్యక్తులు, ఏమేమి కమిటీస్ వచ్చినాయి, దానివల్ల ఏమేమి రిఫార్మేషన్స్ తీసుకురావడం చేసినారు అనేది ఇవన్నీ కూడా మనము చర్చించుకున్నాం. అందులో వుడ్స్ డిస్పాచ్ 1854 సంవత్సరంలో వచ్చింది. ఎంఫసైజ్ చేసింది వెస్ట్రన్ నాలెడ్జ్కి, ఇంగ్లీష్ యాజ్ అ మీడియం. ఇది వచ్చేటప్పటికి మనకు మెకవెలీకి ప్రతిపాదించినటువంటి రిఫార్మ్స్కి అగ్నెస్ట్గా తీసుకొచ్చినారనమాట. ఇంకొంచెం అప్లిఫ్ట్ చేద్దామని తీసుకొచ్చినారు. నెక్స్ట్ హంటర్ కమిషన్ వచ్చేటప్పటికి 1882లో వచ్చింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు. నెక్స్ట్ హార్టాగ్ కమిటీ వచ్చేటప్పటికి డ్రాప్ అవుట్స్, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ 1929లో వచ్చింది. లాస్ట్ కమిటీ మనం నేను డిస్కస్ చేసుకుంది సర్జెంట్ కమిటీ అనమాట, 1944లో వచ్చింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు ఏజ్ 14. సో ఇవంతా మనం నిన్న డిస్కస్ చేసుకున్న వుడ్స్ డిస్పాచ్ డిస్కస్ చేసుకున్నాము, దాని హైలైట్స్ డిస్కస్ చేసుకున్నాము. తర్వాత హంటర్ కమిషన్ గురించి నిన్న చదువుకున్నాము, హార్టాగ్ కమిటీ గురించి చదువుకున్నాము, సర్జెంట్ కమిటీ గురించి కూడా మనం నిన్న చదువుకున్నాము. తర్వాత మనము CBT 009 మనం రాయడం జరిగింది. చాలామంది రాశారు.
కనుక దాంట్లో మార్క్స్ రాకపోవడం వల్ల చాలామంది బాధపడ్డారు. కష్టంగా ఉంది పేపరు, కొంతమందికి 1, 2 మార్కులు వచ్చినాయి, కొంతమందికి 0 మార్క్స్ వచ్చినాయి, బాధపడ్డారు. నిజమే, నేనేం క్వశ్చన్ పేపర్ సెట్ ఎలా చేస్తానంటే మళ్ళీ పూర్తిగా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం లేదు. మీరు చూసే ఉంటారు సీబీటీ ఎవరైతే రాస్తున్నారో, అంటే ఆన్లైన్ క్లాస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, సీబీటీ క్వశ్చన్ పేపర్లో మీకు ఎలా ఉంటుందంటే ఒక 4-5 క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి. అసలు ఏం చదువుకోకపోయినా కూడా మీరు ఆన్సర్లు రాయగలరు. తర్వాత 30 క్వశ్చన్స్ చెప్తారు. ఒక 5 క్వశ్చన్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఒక 10 క్వశ్చన్స్ లేదా 15 క్వశ్చన్స్ వరకు యావరేజ్లో ఉంటుంది. డిఫికల్టీ లెవెల్స్ యావరేజ్గా ఉంటుంది. మీరు ఒకసారి చదువుకుంటే ఆ 15 క్వశ్చన్ల ఆన్సర్లు రాయగలరు. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఏముంటుందంటే అందులో 8 క్వశ్చన్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తానన్నమాట. లాస్ట్ చివరి 2 క్వశ్చన్లు లేకపోతే మధ్యలో ఎక్కడో 2 క్వశ్చన్స్ ఉంటాయి. అది నాట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఆన్సర్ లాంటి క్వశ్చన్స్ ఇస్తాను మీకు. సో నేను కూడా క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకుంటున్నప్పుడు పూర్తిగా డిఫికల్ట్ ఉండదు, పూర్తి ఈజీగా ఉండదు, యావరేజ్గా ఉండుకోకుండా ఒక స్టాండర్డ్ ప్రకారం, అంటే ఈజీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, డిఫికల్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వెరీ డిఫికల్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. కనుక మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎప్పుడూ కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. సరేనండి. తర్వాత ఇప్పుడు మనం ఈరోజు కూడా అంతే అనమాట. ఈరోజు మనం పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో మనం ముదలియార్ కమిషన్ చదువుకుంటాము, కొథారీ కమిషన్ చదువుకుంటాము, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ చదువుకుంటాము, తర్వాత ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 చదువుకున్నాం, తర్వాత పిఓఏ 1992 చదువుకొని టైం ఉంటే మనం ఎన్సిఎఫ్ 2005కి చాలా క్లుప్తంగా దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు నేను సిబిటి 010 సైకాలజీ మీద మీకు నేను 10 o'clock టైంలో రిలీజ్ చేస్తాను. వీడియో చూసుకొని చదువుకొని 10 o'clock రాయండి. ఎవరైతే రాయలేకపోతారో వాళ్ళకి ఈవినింగ్ మళ్ళీ ఇంకొక లింక్, డిఫాల్టర్స్ లింక్ నేను మీకు రిలీజ్ చేస్తాను. సో అందరూ వచ్చినట్టున్నారు కనుక ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మీరే చదవాలి, తర్వాత ఆన్సర్ చెప్దాం ప్రశాంతంగా. పొద్దున్నే కనుక అందరికీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కనుక హడావిడి లేకుండా నిదానంగా చదువుకొని నిదానంగా ఆన్సర్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, నరేన్ గారు, NAREN నరేన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. అందరూ కూడా రెడీగా ఉండండి, అన్మ్యూట్ చేసుకొని చదవడానికి రెడీగా ఉండండి. Sir, what was the primary focus of the Mudaliar's Commission recommendations regarding secondary education? A. Focus on higher education accessibility. B. Reform in primary education structure. C. Reforming secondary education and introducing vocational streams. D. Making education more competitive. Right. Which educational system was introduced by the Kothari Commission in 1960? చాలు నరేన్ సార్, చాలు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అందరూ మిగతా వాళ్ళు చెప్పండి. సో బషీరా గారు సి అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా ఆన్సర్, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. సారా గారు సి, అందరూ ట్రై చేయండి. నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడే చెప్తే బాగుండదు. వాట్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ముదలియార్ కమిషన్స్ రికమెండేషన్స్ రిగార్డింగ్ సెకండరీ ఎడ్యుకేషన్లో చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. మీరు అందరూ చదువుకున్నారు, టెట్కి ప్రిపేర్ అయినప్పుడు చదువుకున్నారు కనుక ఏం ప్రైమరీ ఫోకస్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీనా, రిఫార్మ్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, లేదా రిఫార్మింగ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంట్రడ్యూసింగ్ వొకేషనల్ స్ట్రీమ్స్, మేకింగ్ ఎడ్యుకేషన్ మోర్ కాంపిటేటివ్. సో అందరూ ఆన్సర్ చేస్తారా? కులాస్వామి ఆన్సర్ చేయి. కులే ఉన్నావా క్లాస్లో? ఉన్నా సార్. సరే ఆన్సర్ చెప్పు, ఏది వస్తుంది అంటున్నారు ముదలియార్ కమిషన్? రైట్, అందరూ ట్రై చేయండి. అందరూ ట్రై చేస్తే తప్పైన వాళ్ళకి ఇంకా ఆ రోజంతా నిద్ర, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అనమాట. ఒకటి చెప్తాను, అర్థం చేసుకోండి. మనశ్శాంతి కోసము ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు అనమాట. ఎందుకంటే మనశ్శాంతి అనేది ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్ టు అచీవ్, ఇట్ ఇస్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. కనుక మనశ్శాంతి అనేది దొరుకుతుందో తెలియదు, కానీ లేని దానికోసం పాకులాడకూడదు అనమాట. కనుక మనసు అనేది ఎప్పుడు చంచలమైంది, దాన్ని అలాగే ఉంటుంది, అది అలాగే బతుకుతుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట. కనుక మనశ్శాంతి కోసం ఎప్పుడు పాకుపడద్దండి. ఆటోమేటిక్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. పీసెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మన మైండ్ ఎప్పుడు కూడా, పీస్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్గా అచీవ్ అవుతుంది. కనుక
తప్పు ఆన్సర్ వచ్చిందనుకోండి, మీకు పీసెస్ ఆఫ్ మైండ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదన్నమాట. అప్పుడే చదువుకుంటారు మీరు, ఆన్సర్ చేయాలి మీరు. సో అందరూ వచ్చిన ఆన్సర్ వచ్చేటప్పటికి రిఫార్మింగ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంట్రడ్యూసింగ్ వొకేషనల్ స్ట్రీమ్స్ అనేది మొదలియార్ కమిషన్లో ఉన్నటువంటి రికమెండేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హరికృష్ణ గారు. Which education system was introduced by the Kothari Commission in 1966? Sir? 10 plus 2 plus 3 system, 10 plus 2 system, 8 plus 2 plus 4 system, 10 plus 2 system. Answer is 10 plus 2 plus 3 system, sir. అందరూ ఆన్సర్ చేయాలి. నేను చూస్తున్నాను ఎవరెవరు ఆన్సర్ చేస్తున్నారో చూస్తున్నాను. మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారు, మిగతా వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత చేద్దామని. ఈ టెక్స్ట్ మెసేజ్ని మిగతా వాళ్ళు కనిపించకుండా హైడ్ చేయాలి ఏదన్నా చేసి లాస్ట్కి. సో విచ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కొథారీ కమిషన్ ఇన్ 1966లో కొథారీ కమిషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే మనం ఫాలో అవుతానో అనుకుంటున్నామో అదైతే కాదు, 10+2+3 అనమాట. అంటే 10th క్లాస్ వరకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా ఉంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకటని, తర్వాత జూనియర్ ఇంటర్మీడియట్ అని, జూనియర్ కాలేజ్, సీనియర్ అదే ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు ఆంధ్రప్రదేశ్లో, ఇంటర్మీడియట్ అని, తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలని ఏదైతే మనకు ఉందో దాన్ని కొథారీ కమిషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది 1966లో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రెడ్డి కుమార్ గారు ఆల్రెడీ ఆన్ చేసుకుని చదవండి అమ్మా. The Ishwari Bai Patel Committee 1977 is known for advocating which approach in education? Option A, vocational education as the mainstream. Option B, child-centered education. Option C, standardized national curriculum. Option D, strict examination system. Sir, I think option A, sir, vocational education as the mainstream. కొంతమంది ఏ అంటున్నారు, కొంతమంది బి అంటున్నారు, ఇంకెవరైనా సి అంటారేమో చూద్దాము. చేయండి, అందరూ ఆన్సర్ చేయండి. ద ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ 1977 ఈజ్ నోన్ ఫర్ అడ్వకేటింగ్ విచ్ అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్. దేన్ని అప్రోచ్ చూస్తున్నారు? వొకేషనల్ ఎడ్యుకేషన్ యాజ్ ద నెక్స్ట్ మీ చదువురు రాజీవ్ గారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ యాజ్ ద మెయిన్ స్ట్రీమ్, లేకపోతే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, స్టాండర్డైజ్డ్ నేషనల్ కరికులం, లేదా స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఏది ఆన్సర్? ఏనా ఆన్సర్ బీనా? ఆలోచించండి. చదువుకున్నారు కదా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. అండ్ ఎంఫసైజ్డ్ ఉమెన్ ఎడ్యుకేషన్ టు మిగతావన్నీ ఉన్నాయి, కాకపోతే మీకు ఇచ్చిన పాయింట్స్లో ఏ పాయింట్స్లో ఎంఫసైజ్ చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పినా కదా, 30 క్వశ్చన్లో ఒక 2 ఈజీగా ఉంటాయి, ఒక 2 కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఒకటి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉంటుందని. సో ఈశ్వరీబాయి పటేల్ కమిటీలో ఏది వొకేషనల్ ఎడ్యుకేషన్ యాజ్ అ మెయిన్ స్ట్రీమా, లేకపోతే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషనా? దేన్ని వాళ్ళు అడ్వకేట్ చేసినారు? Option A, sir, vocational education as the mainstream. Sir, excuse me, sir, child centered education, sir. B, sir. పొద్దున్నే కొట్లాడుకోవద్దండి, పొద్దున్నే ప్రశాంతంగా కొట్లాడుకోవద్దండి. ఏనా బీనో లాస్ట్లో మీరే చూసుకోండి. కొన్ని క్వశ్చన్స్ ఇలాగే క్రియేట్ చేసుకున్నాను నేను కూడా, కష్టంగా ఉండాలని చెప్పి. సరేనమ్మా. మీ పేరేమి? రాజీ యాదవ్ ఉంది కదా స్క్రీన్ మీద. Rajeshwari, sir. Yeah, sir. రాజేశ్వరి గారా? నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. Which of the following was a major concern addressed by the NPE 1986? Increased focus on rote learning, modernization and addressing inequalities in education, introducing a rigid national curriculum, promoting private sector education. Sir, B, sir, modernization and addressing inequalities in education. మిగతా వాళ్ళు అందరూ కూడా ఎవరెవరైతే క్లాస్లో ఉన్నారో అందరూ నేను చూస్తున్నా, ఎవరెవరు ఆన్సర్ చేస్తున్నారు నేను చూస్తున్నా. నాగేంద్ర రెడ్డి, హరికృష్ణ గారు చేశారు, మిగతా వాళ్ళు బషీరా, ఆయిషా, ఇంకా అందరూ మిగతా వాళ్ళు. రెడ్డి కుమారి ఏ అన్నారే? ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ రూట్ లెర్నింగా? రెడ్డి కుమార్ గారు, ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ రూట్ లెర్నింగ్ వచ్చిందా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986లో? చూడండి, జాగ్రత్తగా చూడండి. Sir, sorry, sir, my screen is not working, so that's why I'm going to give B. So I'll check and correct my answer, sir. Sorry. You re-log in, ma'am. Sorry. Okay, sir. Okay, sir. ఆన్సర్ చూడండి, అందరూ చూడండి. ఇంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఆన్సర్ పెట్టేందరూ కాదు, చూసి తర్వాత చేస్తామంటే కష్టము. ఇంతకుముందు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
ఈజ్ నోన్ ఫర్ అడ్వకేటింగ్ విచ్ అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్ లేదా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఈ రెండింటి మధ్య మనము ఇరుక్కున్నాం అనమాట. డిస్కషన్ స్టార్ట్ అయింది పొద్దున్నే. డిస్కషన్స్ వద్దు, ఎందుకంటే ఒకటి ఇది అనుకుంటూ ఊరికి డిస్కషన్లో మన టైం వేస్ట్ అయిపోతుందని నేను స్టాప్ చేశాను. వొకేషనల్ ఎడ్యుకేషన్ యాజ్ ద మెయిన్ స్ట్రీమ్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మనకు 4వ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అ మేజర్ కన్సర్న్ అడ్రస్డ్ బై ఎన్పిఈ 1986లో ఏది మెయిన్గా అడ్రస్ చేశారు అంటే ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ రూట్ లెర్నింగ్, modernization addressing inequalities in education, introducing a rigid national curriculum, promoting private sector education. సో ఇందులో ఆన్సర్ చాలామంది కరెక్ట్గానే పెట్టారు. ఆన్సర్ వచ్చేప్పటికి మోడర్నైజేషన్ అండ్ అడ్రస్సింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఏవైతే క్వశ్చన్స్ ఫామ్ చేసుకున్నామో ఆ కమిటీస్ ఏమున్నాయని చూసుకుంటే ముదలియార్ కమిషన్ గురించి చదువుకోవాలి, కొథారి కమిషన్ గురించి చదువుకోవాలి, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ గురించి చదువుకోవాలి, ఎన్పిఈ చదువుకోవాలి, తర్వాత పిఓఏ గురించి మనం ఈరోజు క్లాస్లో చదువుకుందాము, తర్వాత మనం వెళ్దాం. సో లాస్ట్ క్వశ్చన్ అండి. నాకు స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తున్నారో చూసి వాళ్ళని ఒకసారి అడుగుతాను. రాజియా గారు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ చదవండి. రాజియా. Sir, good morning, గుడ్ sir. మార్నింగ్ అమ్మా, చదవండి. The Program of Action POA 1992 focused on implementing which key aspect of the NPE 1986? Option A, privatizing of schools, focus on inclusivity and education access, restricting government control over schools, introducing the no failure policy. మిగతా వాళ్ళందరూ ఆన్సర్ చేయండి దీనికి. ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పిఓఏ అంటే ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992లో ఫోకస్డ్ ఆన్ ఇంప్లిమెంటింగ్ విచ్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎన్పిఈ 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినారు. దాన్ని ఏది ఇంప్లిమెంట్ చేయడం కోసం 1992లో దీన్ని తీసుకొచ్చినారు. ఫోకస్ ఆన్ ఇంక్లూజివిటీ అండ్ ఎడ్యుకేషనల్ యాక్సెస్. అందరూ ఆన్సర్ కరెక్ట్గానే చెప్తున్నారు. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి బి అన్నమాట. సో మనం ఈ 5 టాపిక్స్ మీద ఒక్కొక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకున్నాము. కన్ఫ్యూజ్ అవుతుంది వచ్చేటప్పటికి ముదలియార్ కమిటీ, కొథారి కమిటీలో కాదనమాట, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీలో కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. కనుక దాన్ని వచ్చేటప్పటికి నేను కూడా జాగ్రత్తగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు కంటెంట్లో వెళ్దాము. క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత కంటెంట్లో వెళ్దాము. సో పొద్దున్నే ఆర్గ్యుమెంట్స్ వద్దనే విషయం, లేకపోతే మీకు నేను అవకాశం ఇస్తే మీరు చెప్పేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కాకపోతే ఏమవుతుందంటే మీరు ఒక పాయింట్ వాళ్ళొక పాయింట్ అనుకున్నప్పుడు మొత్తం క్లాస్ అనేది ఏమైపోతుందంటే ఇట్ విల్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అనమాట. సో ఎప్పుడు అలా చేయకూడదు క్లాస్లో. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే టీచర్ అనేవాడు ఏం చేయాలి, ఇన్స్టిగేట్ చేయాలి, ప్రొవోక్ చేయాలి, కిండిల్ చేయాలి. కొంచెం మోటివేషన్ వచ్చేసిన తర్వాత తను చెప్పదలుచుకుని పూర్తిగా చెప్పేసేయాలి. చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు లాస్ట్లో ఏదైనా ఓపెన్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు అప్పుడు క్లారిఫికేషన్ కోసం ఒప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఏమీ వినకుండానే ఇది కరెక్టు అది కరెక్టు అంటూ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం మనం ఏం చేయాలంటే సమాధానపరిచి కొంచెం ఆగండిరా, వినండి, కొంచెం నేను చెప్పేది కూడా వినండి, తర్వాత మీకు అప్పటికీ డౌట్ ఉంటే అప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పాలన్నమాట. లేకపోతే క్లాస్ మొత్తం మీ చేతిలోంచి వెళ్ళిపోతుంది. క్లాస్ రూమ్ కంట్రోల్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనమాట. అసలే మీరందరూ పెద్దవాళ్ళు కనుక ఆయన చెప్తున్నాను అనమాట. క్లాస్ రూమ్ కంట్రోల్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమైన విషయము. లెసన్స్ చెప్పడం అంత కష్టం కాకపోవచ్చు. సో లెట్ us స్టార్ట్. ముదలియార్ కమిషన్ అనమాట. ముదలియార్ కమిషన్ వాజ్ అన్ ఎడ్యుకేషన్ కమిషన్ సెటప్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎగ్జామినింగ్ ద సిస్టమ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో రాసుకుంటున్న వాళ్ళు రాసుకుంటుండండి. ముదలియార్ కమిషన్ వచ్చేటప్పటికి మనకు సెకండరీ ఎడ్యుకేషన్ కోసం పెట్టుకున్నటువంటి కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ అనమాట. సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్స్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి కమిషను ముదలియార్ కమిషన్. Its main purpose was to examine the conditions of the secondary education system in the country and suggest ways to improve it. So ముదలియార్ కమిషన్ రాగానే సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం గుర్తు రావాలి. Submitting its report in August 1963, one of the major recommendations of the commission was that middle
or junior secondary or senior basic stage should cover a period of 3 years and a higher secondary stage should cover a period of 4 years. అంటే ఏదైతే సెకండరీ ఎడ్యుకేషన్ ఉందో అందులో 3+4 ఫార్ములాని తీసుకొచ్చినారు. సబ్మిటింగ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ ఆగస్ట్ 1963, one of the major recommendations of the commission was that మిడిల్ ఆర్ జూనియర్స్ మిడిల్ అనొచ్చు, లేదా జూనియర్ సెకండరీ అనొచ్చు, లేదా సీనియర్ బేసిక్ స్టేజ్ అనొచ్చు, షుడ్ కవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years అండ్ హయ్యర్ సెకండరీ స్టేజ్ షుడ్ కవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. 3+4 ఫార్ములాని వీళ్ళు సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడం చేసినారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే అనమాట ముదలియార్ కమిషన్, ఆల్సో నోన్ యాజ్ ఎ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ముదలియార్ కమిషన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అంటారు. వాజ్ అపాయింటెడ్ ఇన్ 1952 to 53 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ ఏ లక్ష్మణస్వామి ముదలియార్. ఈయన పేరు మొత్తం పేరు వచ్చేటప్పటికి డాక్టర్ ఏ లక్ష్మణస్వామి ముదలియార్ అనమాట. దిస్ కమిషన్ ఎయిమ్ టు రీఫార్మ్ అండ్ ఇంప్రూవ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా and it made several key recommendations. They have significantly influenced the education system. నెక్స్ట్ కొన్ని బుల్లెట్ పాయింట్స్ హైలైట్స్ అనమాట ముదలియార్ కమిషన్ మీద. వీళ్ళు ఏం చేస్తారు, సెకండరీ ఎడ్యుకేషన్లో రికమెండెడ్ ఎ రీస్ట్రక్చర్డ్ సిస్టమ్ విత్ అన్ 11-year స్కూల్ ఎడ్యుకేషన్ డివైడెడ్ ఇంటూ 4 years ఆఫ్ లోయర్ సెకండరీ, 3 years ఆఫ్ హయ్యర్ సెకండరీ. 3 సంవత్సరాలు హయ్యర్ సెకండరీ, 4 సంవత్సరాలు లోయర్ సెకండరీ అంటూ వీళ్ళు డివిజన్ తీసుకొచ్చినారు. కరెక్ట్ అని రాసుకున్నది. Should cover a period of 3 years and higher secondary stage should cover a period of 3 years. జూనియర్ సెకండరీలో 3 సంవత్సరాలు, హయ్యర్ సెకండరీలో 4 సంవత్సరాలు. ఇంకా నేను రాసుకుంది కరెక్ట్ అన్నా నేను. 4 years ఆఫ్ లోయర్ సెకండరీ, 3 years ఆఫ్ హయ్యర్ సెకండరీ. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి కరెక్ట్ అని రాసింది. No, sir. ఆపోజిట్ కదా, Opposite. ఆపోజిట్ రైట్. 3 years ఆఫ్ లోయర్ సెకండరీ, 4 years ఆఫ్ హయ్యర్ సెకండరీ. టైపో మిస్టేక్ అనమాట. సో 3 సంవత్సరాలు లోయర్ సెకండరీలో ఉండాలని, 4 సంవత్సరాలు హయ్యర్ సెకండరీలో ఉండాలని తీసుకొచ్చినారు. తర్వాత కరికులం రీఫార్మేషన్లో ఎంఫసైజ్డ్ ఎ బ్యాలెన్స్డ్ కరికులం విత్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ డైవర్సిఫైడ్ కోర్సెస్ ఫర్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కాటరింగ్ టు ఇండివిజువల్ యాప్టిట్యూడ్స్ అండ్ ఇంట్రెస్ట్. సజెస్టెడ్ వొకేషనలైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ముదలియార్ కమిషన్ వాళ్ళు సజెస్ట్ చేసినారు వొకేషనలైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అడ్వొకేటింగ్ ఫర్ కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్, కామర్స్ అండ్ టెక్నికల్ స్టడీస్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్కి వచ్చేటప్పటికి క్రిటిసైజ్ ద ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫర్ రోట్ లెర్నింగ్, suggesting reforms in examination patterns with continuous assessment and focus on practical skills. Recommended reducing the emphasis on final exams and increasing internal assessments will promote చేసినారు. టీచర్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. సజెస్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ట్రైనింగ్ కాలేజెస్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ టు ఎన్హాన్స్ టీచింగ్ మెథడ్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్. బుల్లెట్ పాయింట్స్ చదువుకోండి, మీరు కూడా మీ దగ్గర కూడా ఉంటుంది, చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనమాట. కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ని స్కూల్స్లో ఎంఫసైజ్ చేసినారు. రికమెండెడ్ సెట్టింగ్ అప్ ఎ డెడికేటెడ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెల్ ఇన్ ఈచ్ స్కూల్. తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో సజెస్టెడ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, అడ్వకేటింగ్ ఫర్ ఎ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అనమాట. తర్వాత పేరెంట్ టీచర్ అసోసియేషన్స్, స్కూల్ బోర్డ్స్ని వీళ్ళు పార్టిసిపేషన్లోకి తీసుకొచ్చినారు. పేరెంట్ టీచర్ అసోసియేషన్స్, స్కూల్ బోర్డ్స్. కో కరిక్యులర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి రికమెండేషన్స్కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్, ఆర్ట్, డ్రామా అండ్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి కాల్డ్ ఫర్ బెటర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, ప్లే గ్రౌండ్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్. సెకండరీ ఎడ్యుకేషన్లో advocated for investment in science labs and workshops to support practical learning, especially in vocational and technical fields. ఎడ్యుకేషన్ రీసెర్చ్లో కూడా ఇంపార్టెన్స్ తీసుకురావడానికి కోసం ట్రై చేస్తున్నారు. లాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చినారు. సజెస్టెడ్ 3 language ఫార్ములా. రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్. అంటే ఏ స్టేట్లో చదువుకుంటుంటే పిల్లలకి ఆ స్టేట్లో రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి. తర్వాత హిందీ కంపల్సరీ, తర్వాత ఇంగ్లీష్ కంపల్సరీ. ఎయిమింగ్ టు ప్రమోట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ వైల్ ఎన్ష్యూరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్. తర్వాత మోరల్ అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్లో ప్రపోజ్డ్ ఇంపార్టింగ్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ టు స్టూడెంట్స్ త్రూ కరికులం అండ్ యాక్టివిటీస్, ఆల్దో రిలీజియస్ ఎడ్యుకేషన్ వాజ్ లెఫ్ట్ ఆప్షనల్ బేస్డ్ ఆన్ సెక్యులర్ నేచర్ ఆఫ్ నేషన్. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ అనమాట. ఫాస్ట్గా చదివేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోయాయి, ఎందుకంటే అందరూ చదివిందే
ఊరికే మళ్ళీ చెప్పిందే చెప్పి తెలిసిందే చెప్పుకుంటూ పోవడం కంటే తెలియదు ఏదైనా ఉంటే నేను హైలైట్ చేసి చెప్తాను. సో అది ముదలియార్ కమిషన్ అయిపోయిందనమాట. నెక్స్ట్ కొథారీ కమిషన్ వస్తుంది. సో కొథారీ కమిషన్కి వచ్చేటప్పటికి కొథారీ కమిషన్ వాజ్ అన్ అడ్హాక్ కమిషన్ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అడ్హాక్ కమిషన్ అనమాట అది. కొథారీ కమిషన్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 14th July 1964. 1964 సంవత్సరం 14 జూలైలో ఫామ్ అయిందనమాట. ఆన్ 29 June 1966 కొథారీ కమిషన్ వాజ్ డిజాల్వ్డ్. It was formed under the chairmanship of Daulat Singh Kothari. He was the then chairman of University Grants Commission. అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి దౌలత్ సింగ్ కొథారీ గారిని ఈ కొథారీ కమిషన్కి హెడ్గా తీసుకున్నారు. కొథారీ కమిషన్ వాజ్ ద 6th కమిషన్ ఇన్ ఇండియా. రాసుకోండి, క్రోనాలజీ రాసుకుంటే కొథారీ కమిషన్ వాజ్ ద 6th కమిషన్ ఇన్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్. ఇక్కడ చెప్తున్నాను, కొథారీ కమిషన్ వాజ్ ద 6th. మీకు కర్సర్ కనిపిస్తుంది అనుకుంటా, మూవ్ చేస్తుంటే మా పాయింటర్ కనిపిస్తుండొచ్చును. కొథారీ కమిషన్ వాజ్ ద 6th కమిషన్ ఇన్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ కమిషన్ మ్యాండేటెడ్ టు కాంప్రిహెన్సివ్లీ డీల్ విత్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా. సో 6వ కమిషన్ కొథారీ కమిషన్. ద కొథారీ కమిషన్ హ్యాడ్ ఎ కోర్ గ్రూప్ ఆఫ్ 20 members. ఎంతమంది ఉండేవాళ్ళు అంటే నంబర్ అడగొచ్చేమో, 20 మంది ఉండేవాళ్ళు. ద కమిషన్ టుక్ ఏ కన్సల్టేషన్ ఫ్రమ్ ఎ ప్యానల్ ఆఫ్ 20 ఓవర్సీస్ కన్సల్టెంట్స్ హూ వర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ద USA, UK, జపాన్, ఫ్రాన్స్, స్వీడన్. జపాన్లో వాళ్ళని, ఫ్రాన్స్ దేశంలో వాళ్ళని, స్వీడన్, యూకే, యుఎస్ఏలో ఒక 20 మంది కన్సల్టెంట్స్ కూడా తీసుకున్నారు. దే వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డొమైన్. అంటే మిగతా దేశాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటూ కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చర్చించుకొని దీన్ని కొథారీ కమిషన్ వాళ్ళు డ్రాఫ్ట్ చేశారు. దేర్ వర్ 19 వర్కింగ్ గ్రూప్స్ ఆర్ టాస్క్ ఫోర్సెస్ ఇన్ ద కొథారీ కమిషన్. In a span of 21 months, the commission had interviewed 9,000 people who were working as scholars, educators and scientists. ఏం నీడ్స్ ఉన్నాయి, ఏం చేంజెస్ తీసుకురావాలి అనే దానికోసం వీళ్ళు చాలా పెద్ద తతంగమే చేసినారు. ద రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ బై ద కొథారీ కమిషన్ అండ్ 29th June 1966. 1969 సంవత్సరం జూన్ 29. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. June 29th, 1966 టు ఎంసి చాగ్లా, ది దెన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మిస్టర్ ఎంసి చాగ్లా గారికి వీళ్ళు కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది హైలైట్స్ అనమాట, బుల్లెట్ పాయింట్స్ కొథారీ కమిషన్ కూడా. తర్వాత వాళ్ళు ఒక 23 రికమెండేషన్స్ తీసుకొచ్చినారు. కొథారీ కమిషన్ వాళ్ళు సజెషన్స్, రికమెండేషన్స్లో 23 ఉన్నాయి, రాసుకోండి. 23 కొథారీ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ నెంబర్ వచ్చి 23 అనమాట. ఏవే ఉన్నాయి అందులో అంటే డిఫెక్ట్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాయింట్అవుట్ చేసినారు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని చూపినారు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, టెక్స్ట్ బుక్ మోడిఫికేషన్స్, రికమెండేషన్స్, సజెషన్స్, టెక్స్ట్ బుక్ మార్చాలని, కరికులం మీద వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చినారు, ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్స్ అండ్ స్టాండర్డ్స్ చేంజ్ చేయాలని, ఫిజికల్ వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ ఇంప్లిమెంటేషన్, గైడెన్స్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ సూపర్విజన్ అండ్ ఇన్స్పెక్షన్. తర్వాత 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చినారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసినారు, సెలెక్టివ్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినారు, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ ఇంట్రడక్షన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఆన్ మోరల్స్ అండ్ రిలీజియన్, యూనివర్సిటీ అటానమీ, టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీకి ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, హైయర్ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. సో 23 పాయింట్స్ని వాళ్ళు వాళ్ళ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్లో సజెషన్స్లో తీసుకురావడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఆబ్జెక్టివ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కొథారీ కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి ఏముందంటే, ఎయిమ్ టు క్రియేట్ ఎ కాంప్రిహెన్సివ్ నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు అడ్రస్ ద ఎడ్యుకేషన్ నీడ్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ అండ్ ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఆ యొక్క కొథారీ కమిషన్ వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ని ఫుల్ఫిల్ చేయాలని అడ్రస్ చేశారు. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆబ్జెక్టివ్స్ రూపొందించుకున్నారు కొథారీ కమిషన్ వాళ్ళు. తర్వాత స్ట్రక్చర్ వచ్చేటప్పటికి 10+2+3 స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే మనం పాటిస్తున్నామో 10th క్లాస్ వరకు ఒక స్కూలింగ్ సిస్టమ్, తర్వాత జూనియర్ ఇంటర్మీడియట్ అంటాము, తర్వాత వచ్చేటప్పటికి డిగ్రీ కాలేజ్ అంటాము. సో 10 years ఆఫ్ స్కూలింగ్ ప్రైమరీ అండ్ సెకండరీ, 2 years ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ అంటే మామూలు ఇదన్నమాట జూనియర్ ఇంటర్మీడియట్, తర్వాత 3 years ఆఫ్
కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు తీసుకొచ్చినట్టు మరొక ప్రతిపాదన ఏముంది, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎంఫసైజ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 టు అచీవ్ యూనివర్సల్ ప్రైమల్ ఎడ్యుకేషన్ అనమాట. 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఫ్రీగా కంపల్సరీగా మనము వాళ్ళకి విద్యను అందించాల్సిందే అని ఒక దీన్ని తీసుకొచ్చారు. ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, స్ట్రెస్ రెడ్యూసింగ్ డిస్పారిటీస్ among different social and economic groups, emphasizing education for girls, scheduled castes and scheduled tribes. తర్వాత 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చినారు వీళ్ళు కూడా. తర్వాత రీజనల్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండాలని, ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. ఎంఫసైజ్డ్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు డెవలప్ స్కిల్స్ అలైన్డ్ విత్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట. టీచర్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ సోషల్ సర్వీస్, రికమెండెడ్ ఇంటిగ్రేటింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ సోషల్ సర్వీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరికులం టు ఫాస్టర్ ఏ ప్రాక్టికల్ అండ్ కమ్యూనిటీ ఓరియంటెడ్ మైండ్ సెట్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ని తర్వాత సోషల్ సర్వీసెస్ని పిల్లల్లో ఆ భావజాలాన్ని పెంపొందించడం కోసం వాళ్ళు దీన్ని రికమెండ్ చేస్తున్నారన్నమాట, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ సోషల్ సర్వీస్. నెక్స్ట్ కరికులం రిఫార్మేషన్కి వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్ అకాడమిక్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఉండాలని, ఫోకస్ ఆన్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ ఉండాలంటూ రిఫార్మేషన్స్ తీసుకొచ్చినారు. ప్రపోజ్ దట్ 6% ఆఫ్ ఇండియాస్ జీడిపి, 6% గ్రాస్ డెవలప్మెంట్ ప్రోడక్ట్లో ఏం చేస్తారు వాళ్ళు, షుడ్ బి అలోకేటెడ్ టు ఎడ్యుకేషన్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్. ఇదంతా కొతారి కమిషన్ యొక్క బుల్లెట్ పాయింట్స్. సో ఈ కొతారి కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏమైందంటే అది ఒక ఫౌండేషన్ లాగా మారింది నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986ని తీసుకురావడం కోసం అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కొతారి కమిషన్, ముదలియార్ కమిషన్ తర్వాత వచ్చినటువంటి కొతారి కమిషన్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ కోసం ఒక ఫౌండేషన్ లాగా స్టార్ట్ అయింది. తర్వాత మనకు ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 అనమాట. చాలామంది చదివే ఉంటారు, చదవని వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వినండి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 అంటే క్రోనలాజికల్గా మనం వెళ్తే మనకు ఫస్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ ఇండిపెండెన్స్లో మనకు వచ్చినటువంటి కమిటీస్ ఏమేమి ఉన్నాయంటే ముదలియార్ కమిషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత కొథారి కమిషన్ తర్వాత వస్తుంది, తర్వాత ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మనకు రావడం జరిగింది. సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీలో ఏమున్నాయి రికమెండేషన్స్, చాలా ఉంది ఇన్ఫర్మేషను, కనుక నేను కూడా ఎక్కువ చెప్పుకోకుండా మీకు ఫాస్ట్గా ఏదైతే అవసరమో అంత మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాను. ఆల్రెడీ 6:15 అయిపోయింది. సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని ద రివ్యూ కమిటీ అని కూడా అంటారు. సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ లేదా SUPW 1977 అనమాట. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ లేదా ద రివ్యూ కమిటీ, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ లేదా SUPW, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ SUPW అంటే అనమాట. సో ఇక్కడ ఏముంది, టు మేక్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మోర్ రియలిస్టిక్ అండ్ ప్రొడక్టివ్ అండ్ టు స్ట్రెంథెన్ ద లింక్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొడక్టివిటీ, ద నీడ్ వాజ్ ఫెల్ట్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ వర్క్ అట్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. It was perceived that work education can be made a powerful tool in development of skills and values and thereby promoting self-reliance among students, which would be helpful in accelerating the economic development of country through community service and social work. కేంద్రీయ విద్యాలయ కావచ్చు, నవోదయ విద్యాలయంలో మనకు వర్క్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటారు లేదా SUPW టీచర్ అనేవాళ్ళు ఇంతకుముందు. అంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి పని చేసడానికి ఒక యాటిట్యూడ్ని డెవలప్ చేయడం కోసము వాళ్ళకి ఏం చేస్తారంటే SUPW క్లాసెస్ ఉంటాయన్నమాట. అందులో వాళ్ళు రకరకాల పనులు నేర్చుకుంటారు. జనరల్గా ఎలక్ట్రిక్ పనులు చాలా వరకు వాళ్ళకి SUPW టీచర్స్ లేదా వర్క్ ఎడ్యుకేషన్ టీచర్స్ నేర్పిస్తారు. సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏమనంటే ఈ SUPW కల్చర్ని, వర్క్ ఎడ్యుకేషన్ కల్చర్ని ప్రమోట్ చేయాలనుకున్నారు. నెక్స్ట్ రికమెండేషన్స్ ఆఫ్ కమిషన్ ఆన్ వర్క్ ఎడ్యుకేషన్లో ఏముంది, ద నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ కొథారి కమిషన్ 1964 వాళ్ళు ఏం చెప్పారు, వర్క్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయమని, ఇంప్లిమెంట్ చేయమని చెప్తే ఇట్ వాస్ స్టేటెడ్ దట్ ద కరికులం ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ షుడ్ బి డైరెక్ట్లీ లింక్డ్ టు ద ప్రొడక్టివిటీ so as to contribute to our national development. So it was proposed to implement the concept of work experience in Indian schools. So work experience ni Indian schools లో ఇంట్రడ్యూస్ చేయమని కొథారి కమిషన్ వాళ్ళ యొక్క రికమెండేషన్స్కి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రివ్యూ కమిటీ స్టార్ట్ చేస్తున్నారు. అదే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 సంవత్సరంలో.
was appointed in 1977 to examine 10-year school system in which the committee recommended the term socially useful productive work. సో ఈ యొక్క కొథారి కమిషన్ వాళ్ళు ఏదైతే వర్క్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారో దాని మీద వేసుకున్నటువంటి రివ్యూ కమిటీ వచ్చేటప్పటికి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వాళ్ళు ఈ 10-year స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఎస్యూపీడబ్ల్యూని లేదా వర్క్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, పిల్లలకి ఏ విధమైన నీడ్స్ ఉన్నాయి అంటూ వాళ్ళకి రివ్యూ కమిటీ వాళ్ళు అసెస్ చేయడం జరిగిందనమాట. Socially useful productive work SUPW to work experience and recommended that SUPW to be an integral part of curriculum at all stages of school education. అన్ని క్లాసుల్లో కూడా ఈ SUPW అనే వర్క్ని లేదా వర్క్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అనే యొక్క సబ్జెక్ట్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని చెప్పారు. ఇన్ ద లైట్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ SUPW వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ స్కూల్ లెవెల్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఆంధ్రప్రదేశ్లో మరి ఇంట్రడ్యూస్ చేసినారు నాకైతే తెలియదు, కానీ నవోదయ విద్యాలయ కేంద్ర విద్యాలయలో ఇంట్రడ్యూస్ చేసినారనమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ అండర్ డిఫరెంట్ నేమ్స్ సచ్ యాజ్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అని కొన్ని స్టేట్స్లో, వర్క్ ఎక్స్పీరియన్స్ అని కొన్ని స్టేట్స్లో, తర్వాత SUPW వర్క్ అని SUPW అంటాం అనమాట స్కూల్స్లో. ఇట్లా క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అన్న అదే, వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న అదే, లేదంటే సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అన్న రకరకాల పేర్లతో దాన్ని తీసుకురావడం జరిగింది. క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ 1937, వర్క్ ఎక్స్పీరియన్స్ 1967, తర్వాత ప్రొడక్టివ్ SUPW 1977 నుంచి పేరు పెట్టుకున్నారు. తర్వాత సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటే ఏమి అనేది ఒక డౌట్ వచ్చిందనుకోండి. ద టర్మ్ సోషల్ refers to the child who has attained a minimum level of education would be able to work efficiently in his or her community in respect of social and work skills and also in terms of adjustment to the immediate group. సో ఇది చదువుకోండి, ఇదంతా మీకు థియరీ అనమాట. చెప్పుకుంటూ పోతే గంటలు అయిపోతుంది. ఒక బిట్ వస్తుంది, దానికోసం మళ్ళీ మీరు సో ఇక్కడ సోషల్ అంటే ఏముంది, యూస్ఫుల్ అంటే ఏముంది, ప్రొడక్టివ్ వర్క్ అంటే ఏముంది అనేది మొత్తం కూడా ఈ యొక్క స్లైడ్లో మీకు ఉంటుంది. నేను మీకు తర్వాత స్క్రీన్ షాట్స్ పంపిస్తాను. నెక్స్ట్, ఇదంతా చదువుకోండి, చాలా పెద్దగా అయిపోతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SUPW: ఇట్ ఈస్ ద పర్పసివ్ వర్క్, ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ వర్క్, మాన్యువల్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఈదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు కమ్యూనిటీ. సో ఇవంతా మీరు చదువుకోండి, చాలా పెద్దగా అయిపోతుంది అనమాట మనకు. ఈ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సెట్ ద ఫౌండేషన్ ఫర్ లేటర్ శానిటైజేషన్ అండ్ హైజీన్ ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్స్ అనమాట. అంటే దానికి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కోసం, హైజీన్ మెయింటైన్ చేయడం కోసం మోస్ట్లీ మారిపోయింది. కాంట్రిబ్యూటింగ్ టు పాలసీస్ లైక్ ద స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ, మనకు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయం ఉందన్నమాట. క్లీన్ ఇండియా, క్లీన్ స్కూల్స్ అనే క్యాంపెయిన్కి ఇది ఒక ఫౌండేషన్ లాగా మారిపోయింది. అంటే ఒక కమిటీ మీద ఇంకొక కమిటీ ఫామ్ అవుతుంది, ఆ కమిటీ చేసిన దాన్ని వీళ్ళు కొంచెం క్రిటిసైజ్ చేస్తూ అప్లిఫ్ట్ చేయడం కోసం మిగతా కమిటీస్ని ఫామ్ చేసుకోవడం చేశారు. సో 3 కమిటీస్ అయిపోయినాయి మనకు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చదువుకున్నాము. తర్వాత వచ్చేటప్పటికి మనకు కొథారి కమిషను, అంతకుముందు ముదలియార్ కమిషన్ అనమాట. ఇప్పుడు వీటి తర్వాత మనకు ఏమొస్తుంది, ఓల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 గురించి మనం చర్చించుకోవాలి. ఇప్పుడు మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కనుక దీని ఓల్డ్ మీద అంత క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఏదైనా కంపారిటివ్ క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట. కనుక దీన్ని కూడా మనం ఫాస్ట్గా ఒకసారి చదువుకుందాం. The NPE 1986 had a significant impact on the education system in India and served as a guidance for educational reforms and development over the years. It was revised in 1992 to reflect changing educational needs and challenges. The National Policy on Education (NPE) of 1986 is a significant education policy document in India. It was formulated by the Government of India to provide a comprehensive framework for the development of education in the country. The NPE 1986 aimed to promote and improve the education system and access to education at all levels from primary to higher education. నేను క్వశ్చన్ అడుగుతాను, నేను అప్పుడు నుంచి చెప్తున్నాను కనుక, హూ వాజ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? 1986 సంవత్సరంలో ఎప్పుడైతే దీని మీద బయటకు వచ్చిందో మనకు, అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి? టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1986? NPE 1986 బయటకు వచ్చినప్పుడు పివి నరసింహారావు గారా, మిగతా వాళ్ళు సారా సామ్యూల్ గారేమో పివి నరసింహారావు అన్నారు. ఆ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు ఆ టైంలో? 1986లో. గూగుల్ చేయొద్దండి.
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరనేది చూసుకోండి, నేను కంటిన్యూషన్ చేస్తాను దీంట్లో. వాళ్ళ గోల్స్ ఏమున్నాయి? రాజీవ్ గాంధీ ఒకరు అంటున్నారు, పివి నరసింహరావు అంటున్నారు, చూసుకోండి కొంచెం. రాజీవ్ గాంధీ రైట్. సో ఎన్పిఈ 1986లో ఉన్నటువంటి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం మనము. గోల్స్ వచ్చి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి బాగా దీన్ని ఏమంటారు, ప్రయారిటీ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అందరికీ విద్య సమానంగా అందాలి అనే ఒక ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి అనుకున్నారు. కీ ఇనిషియేటివ్స్కి వచ్చేటప్పటికి 10+2+, రాజీవ్ గాంధీ కరెక్ట్, 10+2+3 అనే ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ తీసుకొచ్చినారు. ఈసీఈసిసి అని ఒక దాన్ని తీసుకొచ్చినారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఇదేదో మనకు యుద్ధభూమిలో పోయినట్లు ఆపరేషన్ పెట్టినారు, కానీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఒకటి తీసుకొచ్చినారనమాట. అది ఎన్పిఈ 1986లో ఉంటుంది. తర్వాత నవోదయ విద్యాలయం స్టార్ట్ చేసింది వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేశారనమాట. ఎన్పిఈ 1986లోనే ఇనిషియేషన్ అయింది నవోదయ విద్యాలయాస్. 6th క్లాస్ నుంచి ఉంటుందన్నమాట రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్. ఎంఫసైజెస్ ఆన్ వొకేషనలైజేషన్, ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ తీసుకొచ్చినారు. తర్వాత అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి మనకు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 100% ఎన్రోల్మెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అప్ టు గ్రేడ్ 8 వరకు ఖచ్చితంగా ఉండాలి, 100% ఎన్రోల్మెంట్ అంటూ ప్రతిపాదించినారు. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీకి వచ్చేటప్పటికి access to education for all regardless of gender, social background or caste. Special focus on education for girls, SC, STs and OBCsని వీళ్ళకి ప్రమోట్ చేస్తాం, అంటే ప్రిఫరెన్స్ ఇచ్చినారు, ప్రివిలేజ్ తీసుకొచ్చినారు. ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ, బెటర్ టీచర్ ట్రైనింగ్, కరికులం రిఫార్మ్, ఇంప్రూవ్డ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనమాట. ఆ రోజుల్లో నాకైతే గుర్తుంది, ఒక్క నిమిషం కొంచెం స్టాప్ చేసి చెప్తున్నాను, రియలిస్టిక్ ప్యాటర్న్లో. అప్పుడు టీచర్స్ వచ్చేవాళ్ళు, స్కూల్లో కూర్చొని చెప్పేవాళ్ళు అనమాట, నిద్రపోయే వాళ్ళే చాలామంది అనమాట. సో అప్పుడు టీచర్ అంటే ఇంక అసలు ఏదో వస్తే, మాకు ఇప్పటికీ గుర్తుంది, మా పల్లెలో టీచరు మేము వెయిట్ చేసేవాళ్ళము, సారు బస్ దిగి వచ్చేవాడు అనమాట, మడక్సరా నుంచి వచ్చేవాడు మా పల్లెకి బస్సు దిగి వస్తేనే అందరూ పరిగెత్తుకుంటూ పోయి సార్ని పట్టుకుంటే, ఒక ఇద్దరు సార్ని పట్టుకునేవాళ్ళు, ఒక ఇద్దరు సారు తర్వాత ఏం చేసేవాళ్ళు, బ్యాగ్ పట్టుకునేవాళ్ళు, ఇంకొకరు వచ్చి లంచ్ బాక్స్ పట్టుకునేవాళ్ళు. సార్ని పిలుచుకొని మేము అంటే బస్ స్టాండ్ అంటే వాళ్ళు బస్ దిగితే అక్కడి నుంచి సార్ని పిలుచుకొని స్కూల్ వరకు పిలుచుకొని పోవాలి అనమాట. సార్ ఏం చెప్తే అదే, ఏం కొడితే అదే కొట్టాడు అనమాట. సో అట్లుండేది ఎడ్యుకేషన్ సిస్టము. కానీ ఇప్పుడు మారిపోయింది కనుక టీచర్ ట్రైనింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. మీరు కూడా పల్లెల్లో చదువుకోవాలంటే మీకు కూడా గుర్తుంటుంది, రోడ్డు మీద సార్ పోతా అంటే మొత్తం అందరూ పొద్దున్నే వాళ్ళు లేసేవాళ్ళు, చెంబులు పట్టుకొని పోయేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, అందరూ బీడీలు బారేసి చెంబులు బారేసి నమస్కారం సార్ అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లుండేది పరిస్థితి ఆ టైంలో. గుర్తుకొస్తే మేము బాగా సంతోషం అవుతుంది, పల్లెటూరులో చదువుకున్నాం కనుక. బెటర్ టీచర్ ట్రైనింగ్ ఉండేది, కరికులం రిఫార్మేషన్స్ ఉండేది, ఇంప్రూవ్డ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఇప్పుడైతే హెచ్ఆర్డీ మినిస్టర్ ఎన్పిఈ పివి నరసింహారావు అండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ గారు. ఎక్కడికి వెళ్ళిపోయినాం కదా, చిన్నప్పుడు గుర్తుకొస్తున్నాయి అనమాట. ఛాలెంజెస్ ఉండేవి, ఏమి లిమిటెడ్ రిసోర్సెస్, అన్ఈవెన్ ప్రోగ్రెస్ అక్రాస్ స్టేట్స్, క్వాలిటీ కన్సర్న్స్ ఇన్ సమ్ స్కూల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎన్పి 1986లో ఉన్నటువంటి విషయాలు. నెక్స్ట్ ఇప్పుడు మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ వచ్చేటప్పటికి మనకి ఏముందంటే POA 1992. ఇదైతే తీసుకొచ్చినారు, కానీ దీని మీద చాలా అపోజిషన్ వచ్చింది, దీన్ని చాలా వ్యతిరేకించినారనమాట. సో దానివల్ల ఏం చేస్తున్నారు అంటే ఎన్పిఈ ఏదైతే మనకు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 మీద చాలా విమర్శలు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, POA అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అని 1992లో దాన్ని డెవలప్ చేసినారు టు సపోర్ట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. దీన్ని సపోర్ట్ ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ చేసేదానికి చాలా విమర్శలు, ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని POAని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసి తీసుకొచ్చినారు. ఇందులో ఏముంది, మెయిన్ ఏం, చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. మెయిన్ ఏముంది, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని, తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్కి, కరికులం రిఫార్మేషన్కి, టీచర్ ట్రైనింగ్కి, డీసెంట్రలైజేషన్కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. వీటిని మనం ఫాస్ట్గా చదువుకుందాం. ఉద్దేశం ఏమంటే, POA రావడానికి ఉద్దేశం ఏమంటే, వెన్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 బిగాన్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ కంట్రీ, ఇట్ వాజ్ అపోజ్డ్ బై నాన్ కాంగ్రెస్ పార్టీస్. చాలా నాన్ కాంగ్రెస్ పార్టీస్ అన్నీ కూడా అపోజ్ చేస్తున్నారనమాట ఈ యొక్క పాలసీని, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ని.
అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ కంటిన్యూడ్ విత్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్, కానీ ఆయన మాత్రం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి తీరాలంటూ డిసిషన్ తీసుకున్నారు. ఏ కమిటీ వాజ్ సెటప్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆచార్య రామమూర్తి, రాసుకోండి, ఆచార్య రామమూర్తి ఇన్ May 1990 టు రివ్యూ ఎన్పిఈ. ఎంతో రివ్యూ చేసి మొదలియార్ కమిషను, తర్వాత కొథారి కమిషను, వీళ్ళంతటిని తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేసిన నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ తీసుకొని వస్తే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ నాన్ కాంగ్రెస్ పార్టీస్ ఏమో అపోజ్ చేస్తే మళ్ళీ నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986 మీద మళ్ళీ ఇంకొక రివ్యూ కమిటీ స్టార్ట్ చేసినారు, అది పిఓఏ అనమాట. దీనికి వచ్చి చైర్మన్షిప్ వచ్చి ఆచార్య రామమూర్తి అనే వ్యక్తి అనమాట. 1990లో వచ్చినారు టు రివ్యూ ఎన్పిఈ అండ్ టు మేక్ రికమెండేషన్స్ ఫర్ ఇట్స్ మోడిఫికేషన్. దీంట్లో మళ్ళీ రికమెండేషన్స్ తీసుకొచ్చి ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలా అంటూ తీసుకొచ్చినారు. Then Chandrasekhar became Prime Minister in November 1990. He allowed committee to continue its work and submits its report on 26 December 1990. సో ఇద్దరున్నారు ప్రైమ్ మినిస్టర్లు. రాజీవ్ గాంధీ టైంలో ఏమో స్టార్ట్ అయింది, తర్వాత మళ్ళీ పిఓఏకి వచ్చేటప్పటికి ఎవరు వచ్చినారు, చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. ద రిపోర్ట్ వాజ్ రిపోర్ట్ ఆన్ 26 December 1990 సబ్మిట్ చేయమన్నారు. ద రిపోర్ట్ వాజ్ ఎట్ టు బి డిబేటెడ్ ఇన్ ద పార్లమెంట్ వెన్ again Congress came into power and wanted to implement NPE 1986 in its original form, but Ramamurthy committee report was lying for consideration. సో మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ రావడంతో యథాతథంగా చేద్దాం అనుకున్నారు, కాకపోతే రిపోర్ట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ద సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ అనదర్ కమిటీ, దీని మీద మళ్ళీ ఇంకో కమిటీ వేసినారనమాట. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక కమిటీ తీసుకొచ్చినారు అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ ఎన్ జనార్దన రెడ్డి. సో ఫస్ట్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 రిఫర్మేషన్ కోసమేమో ఒక కమిటీ వచ్చింది, అదే వచ్చి పిఓఏ ఒక కమిటీ, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో. ఆ కమిటీకి వచ్చి ఫస్ట్ ఆచార్య రామమూర్తి గారిని తీసుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ రామమూర్తి కమిటీని పక్కన పెట్టి ఇంకొక కమిటీ వేస్తున్నారు, అదే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. దీనికి చైర్మన్ వచ్చి శ్రీ ఎన్ జనార్దన్ రెడ్డి, విచ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ January 1992లో సబ్మిట్ చేసినారు. సిఏబిఈ దేర్ ఆఫ్టర్ హెచ్ఆర్డి, సిఏబి అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. దేర్ ఆఫ్టర్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ అర్జున్ సింగ్ ప్రజెంటెడ్ ద రివైజ్డ్ నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ May 1992. మొదటిదేమో వచ్చిందేమో ఎడ్యుకేషనల్ పాలసీ 1986లో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ తీసుకొస్తే దాని మీద 2 కమిటీలు వేసి రివైజ్ చేసి మళ్ళీ ఏం చేసినారు, 1992 మేలో దాన్ని మళ్ళీ రివైజ్ చేసి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినారు. POA 1992 under NPE 1986 envisioned to conduct of a common entrance examination on all India basis for admissions to professional and technical programs in India. ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చినారు. ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, టైం తగ్గిపోతుంది, లేకపోతే మీరు చదువుకున్న తర్వాత. ఆబ్జెక్టివ్ ఏమంటే రిఫర్మేషన్సే, ద మోడిఫికేషన్స్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మళ్ళీ మోడిఫికేషన్స్ తీసుకురావాలి. అందులో కొన్ని ఏమున్నాయంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఓఏకి వచ్చేటప్పటికి, పిఓఏ అంటే గుర్తుపెట్టుకోండి ఏముంది, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనమాట. అందులో ఏముంది, ఎడ్యుకేషన్ మస్ట్ ప్లే ఏ పాజిటివ్ అండ్ ఇంటర్వెన్షనిస్ట్ రోల్ ఇన్ కరెక్టింగ్ సోషల్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్, ఎంపవరింగ్ ఉమెన్ అండ్ సెక్యూరింగ్ రైట్ఫుల్ ప్లేస్ ఫర్ ద డిసడ్వాంటేజ్డ్ అండ్ ద మైనారిటీస్ అనమాట. సో ఇది ఆ యొక్క పిఓఏ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. కరెక్టింగ్ సోషల్ అండ్ కరెక్టింగ్ సోషల్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్, ఎంపవరింగ్ ఉమెన్ అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయన్నమాట. అప్పటికే మనకు అర్థమైనాయి, అప్పటికే చాలా జరిగినాయి, గొడవలు జరిగినాయి, కనుక దాన్ని సాల్వ్ చేయడం కోసం వీళ్ళు ఏదో కొంచెం ప్రయత్నం చేసినారు త్రూ ఎడ్యుకేషన్ అనమాట. ఇంటర్వెన్షనిస్ట్ రోల్ ఇన్ కరెక్టింగ్ సోషల్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్, ఎంపవరింగ్ ఉమెన్ అండ్ ఇన్ సెక్యూరింగ్ రైట్ఫుల్ ప్లేస్ ఫర్ ద డిసడ్వాంటేజ్ అండ్ ద మైనారిటీస్. సో మైనారిటీస్కి డిసడ్వాంటేజ్ గ్రూప్స్, సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి వాళ్ళకి ఒక మంచి ప్లేస్ కల్పించడం కోసం ఆబ్జెక్టివ్ తీసుకొచ్చినారు. సో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి, ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. చదువుకోండి, ఇదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకుని కావాలంటే చదువుకోండి. నెక్స్ట్ నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఏ కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ 10+2+3ని తీసుకొచ్చినారు, ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకొచ్చినారనమాట. ఇట్ ఈస్ ద సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నేషనల్ నీడ్స్ అండ్ ఇట్స్ ఆస్పిరేషన్స్. అప్పుడున్న రోజుల్లో 10th క్లాస్ వరకు స్కూల్ అని, జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి
కాలేజ్ అని, తర్వాత అంతకంటే పైన పోతే జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజీలోకి పోవడం అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫర్ ఈక్వాలిటీ తీసుకొచ్చినారు. దిస్ పాలసీ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఫర్ ఎడ్యుకేషన్. నవోదయ స్కూల్స్ హ్యావ్ బీన్ ఓపెన్ నాట్ ఓన్లీ ఫర్ సోషియలీ అండ్ ఎకనామికలీ డిప్రైవ్డ్ బట్ ఆల్సో ఫర్ టాలెంటెడ్ చిల్డ్రన్. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకొని ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు నవోదయ విద్యాలయాన్ని స్టార్ట్ చేసినారు, POA 1992 దాని ప్రకారం. తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ తీసుకొచ్చినారు. includes equalization of scheduled caste population with others in matters of education, issued by given incentives to parents who send their children schools. అంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తే పేరెంట్స్కి ఏవో కొన్ని ఇన్సెంటివ్స్ రావడం చేసినారు. స్కాలర్షిప్స్, హాస్టల్ ఫెసిలిటీస్, అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్. ఉమెన్ ఎడ్యుకేషన్లో వచ్చేటప్పటికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గేవ్ స్పెషల్ ఎంఫసిస్ టు ఉమెన్ ఎడ్యుకేషన్. దిస్ స్టేట్మెంట్ ఓస్ దట్ ఉమెన్ ఆర్ the keys to nation's progress అని education of illiteracy, vocational curriculum, nutrition and child care courses, home management etc. are given minority. నాకు తెలిసి మీల్స్ కూడా స్టార్ట్ అయింది అనుకుంటాను, మాకైతే గుర్తు రావడం లేదు. మాకైతే భోజనాలు పెట్టేవాళ్ళు కాదు స్కూల్లో. కాకపోతే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ చేసి నాకు గుర్తు రావడం లేదు. ఎవరికైనా గుర్తుకొస్తే చెప్పండి నాకు, ఎప్పుడు స్టార్ట్ చేశారు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది? ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడో స్టార్ట్ చేసిన, నాకైతే గుర్తు రావడం లేదు. ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబ్స్ అని ఉంది. ద పాలసీ గేవ్ మెయిన్ ఎంఫసిస్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రైబ్స్. రెసిడెన్షియల్ ఆశ్రమ్ స్కూల్స్ హ్యావ్ బీన్ ఓపెన్ ఫర్ దెమ్. తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చినారనమాట. అడల్ట్ ఎడ్యుకేషన్ ఇనిషియేట్స్ ఆఫ్ నేషనల్ లిటరసీ మిషన్ ఫర్ టీచింగ్ ఇల్లిటరేట్ పీపుల్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 15 to 35. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ మైనారిటీస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్కీమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఫర్ మైనారిటీస్కి వచ్చినప్పుడు ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద రివైజ్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POA 1992 2 న్యూ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసినారనమాట. స్కీమ్ ఆఫ్ ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ ఒక స్కీము. తర్వాత స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ వర్ ఇంట్రడ్యూస్డ్. సో ఈ రెండు స్కీమ్స్ని మనకు POA 1992లో తీసుకురావడం చేసినారు. తర్వాత నవోదయ విద్యాలయ ఎడ్యుకేషన్ని మనకు ఇంట్రడ్యూస్ చేయడం చేసినారనమాట. ఇది నవోదయ విద్యాలయ గురించి. సో ఇవంతా బాగానే ఉందండి. నవోదయ విద్యాలయాలు మంచి మంచి అభిప్రాయాలు, దాన్ని ఏమంటారు, ఆబ్జెక్టివ్స్తో ముందుకు వచ్చిన POA 1992 ఏమైందంటే, డిస్పైట్ ద విజన్ ఆఫ్ ఎ మోర్ స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, POA 1992 did not suggest any concrete steps to help with its goal. అంతా బాగుంది, కానీ ఏ విధంగా దాన్ని చేస్తే బాగుంటుంది అనేది చెప్పలేదన్నమాట. It did not highlight the changes needed in the textbooks, pedagogies and teacher training to create a more learner-centric school system. Even at the university level, there was no proper planning shared for resource mobilization and suggested in the POA. ఏం పెద్దగా ప్రాపర్ స్టెప్స్ అయితే తీసుకుంటే సజెషన్స్ అయితే చేస్తుంది, కానీ టెక్స్ట్ బుక్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, పెడగాజీస్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, టీచర్ ట్రైనింగ్ ఎలా చేయాలంటే ఏం చెప్పలేదన్నమాట. Even at university level, there was no proper planning shared for resource mobilization and suggested in the POA. In terms of suggestions, the POA can be considered the most frustrating plan at that time as it touched upon areas like employability to make youth productive. చాలా ఫ్రస్ట్రేషన్ గురైనారు అనమాట టైంలో, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. బట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాస్కేడింగ్ ద పాలసీస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చైల్డ్ డిడ్ నాట్ మేక్ ఇట్ టు ద మాసెస్ కంప్లీట్లీ. అండ్ వన్స్ అగైన్ ఫండ్స్ మ్యాటర్డ్ అండ్ దీస్ పాలసీస్ కుడ్ నాట్ బీ 100% సక్సెస్ఫుల్. అప్పుడున్నటువంటి రాజకీయమైన ఒడిదడుకుల వలన లేకపోతే పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న ప్రాబ్లం వల్ల POA 1992లో తీసుకొచ్చినటువంటి రిఫార్మేషన్స్ పెద్దగా సక్సెస్ఫుల్ కాలేదు. సో ఈరోజు మనం ఏం చేసాం, చదువుకున్నది ఏముందంటే, పోస్ట్ ఇండిపెండెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి కమిటీస్ మీద మనం కొన్ని బుల్లెట్ పాయింట్స్ చదువుకున్నాము. మీరందరూ చదువుకున్నదే కనుక ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ పోతే ఈరోజు మనకు ఎడ్యుకేషన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ముదలియార్ కమిషన్ గురించి చదువుకున్నాము, కొతారి కమిషన్ గురించి చదువుకున్నాము, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ గురించి చదువుకున్నాం, తర్వాత NPE 1986 గురించి చదువుకున్నాం, తర్వాత POA 1992 గురించి చదువుకొని మనం ఈ క్లాస్లో ఏదైతే మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉందో అందులో ఫస్ట్ పార్ట్ గురించి కంప్లీట్ చేసు. థియరీ బేస్డే కనుక దీంట్లో మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు సైకాలజీ పార్ట్లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కంప్లీట్ చేసుకున్నాము. ఒక 5 నిమిషాలు మీరు ఓపిక ఉండి వినగలరు అనుకుంటే నేను ఐఎమ్ రెడీ టు టీచ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 10 నిమిషాలు అంతే. ఎందుకంటే ఓల్డ్ కనుక వస్తుందో రాదో తెలియదు కనుక ఆ డౌట్లో ఉంది.
వింటారా మీరు? ఒక 5-10 నిమిషాలు రెడీనా వినడానికి? స్టాప్ చేద్దామంటారా క్లాస్? రైట్, ఫైన్. ప్రవీణ్ Okay, గారు sir. ఫాస్ట్గా ఉన్నారు అందరికంటే, కనుక మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. చాలా స్లైడ్స్ ఉన్నాయి, 325 స్లైడ్స్ ఏమున్నాయి చూస్తే నేను స్ట్రక్ అయిపోతాను సిస్టము. సో ఇవన్నీ మనం చూసుకొని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF అనమాట. అంటే కరికులం అనేది ఇంతకుముందు చదువుకున్నాము, ఆ కరికులంని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏం కరికులంలో ఏం ఇంపార్టెంట్ ఉంటుంది అనేది మనం ఈరోజు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో తెలుసుకుందాము. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 చదువుకొని తర్వాత మరి నెక్స్ట్ క్లాస్లో 2023 లేటెస్ట్ కరికులంని కూడా మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని చదువుకుందాం. సో 2 క్వశ్చన్లు ఉన్నాయి స్క్రీన్ మీద మీకు. ప్రవీణ్ గారు మీరే చదవండి, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. Which of the following statement best represents the learning without burden philosophy emphasized in the national curriculum framework? A. Emphasizing memorization to enhance examination performance. B. Creating a competitive classroom environment to encourage high achievement. C. Reducing rote learning and linking curriculum to students' real life experience. D. Prioritizing textbooks completion over experiential learning. రైట్, మిగతా వాళ్ళందరూ చూడండి, ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిప్రజెంట్స్ ద లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఫిలాసఫీ ఎంఫసైజ్డ్ ఇన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005? అంటే వాళ్ళ కరికులం అంటే మీకు నిన్న చెప్పినాను అనమాట, టోటాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. సో వాళ్ళ యొక్క ఒక ఆస్పెక్ట్ ఏమి, ప్రిన్సిపల్ ఏమి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, నేర్చుకోవాలి, చదువు భారం కాకూడదు అనే ఒక ఫిలాసఫీని ఎలా ఎంఫసైజ్ చేసినారు? ఎంఫసైజింగ్ మెమరైజేషన్ టు ఎన్హాన్స్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్సా? ఇదైతే కాదు. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ కాంపిటేటివ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ టు ఎంకరేజ్ హై అచీవ్మెంట్, ఇదా? తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్యూసింగ్ రూట్ లెర్నింగ్ అండ్ లింకింగ్ కరికులం టు స్టూడెంట్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ ప్రయారిటైజింగ్ టెక్స్ట్ బుక్ కంప్లీషన్ ఓవర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. చాలామంది సి అంటున్నారు, ఒకరెవరో మొత్తానికి బి అన్నారనమాట. సో ఎవరు బి అన్నారో తెలియదు మనకు. క్రియేటింగ్ ఏ కాంపిటేటివ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ టు ఎంకరేజ్ హై అచీవ్మెంటా, లేకపోతే రెడ్యూసింగ్ రూట్ లెర్నింగ్ అండ్ లింకింగ్ కరికులం టు స్టూడెంట్స్ రియల్ ఎక్స్పీరియన్సెస్. సో ఇందులో బీనా సీనా, కొంతమంది బి అంటున్నారు, కొంతమంది సి అంటున్నారు. కనుక ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆయిషా చదవమ్మా. ఆయిషా ఉన్నావా? ఉన్నాను సార్. ఇది according to the 1 minute, sir. According to the guiding principles of National Curriculum Framework 2005, which of the following best describes the purpose of making examinations more flexible and integrating them into classroom life? To ensure students complete the syllabus on time, to access students' ability to memorize and reproduce information. Option C, to support continuous learning and reduce examination pressure on students. Option D, to standardize testing across all educational institutions. ఓకే, సో ఈ 4 ఆప్షన్లు, ఏ ఆప్షన్? ఒకరు బి అంటున్నారు, ఒకరు సి అంటున్నారు, ఇంకోరు ఎవరైనా ఏ అనండి, ఇంకోరు డి అనండి. అకార్డింగ్ టు గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, మ్యూట్ చేసుకోమా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటింగ్ దెమ్ ఇంటూ క్లాస్ రూమ్ లైఫ్? ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద. టు ఎన్ష్యూర్ స్టూడెంట్స్ కంప్లీట్ ద సిలబస్ ఆన్ టైమ్, to assess students' ability to memorize and reproduce information, to support continuous learning and reduce examination pressure on students, to standardize testing across all education institutions. So, Sina Bina, to assess student ability to memorize and reproduce information, లేకపోతే సీనా, మళ్ళీ బి అంటున్నారు, మళ్ళీ సి అంటున్నారు. నేను ఆన్సర్ చెప్పనండి, మనం క్లాస్ చదువుకుందాం, తర్వాత చూసుకుందాం ఆన్సర్లు. సీనా బీనో ఏదో ఒకటి ఉందన్నమాట. NCF అంటే ఏమి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నిన్న మనం ఇంగ్లీష్ మెథడాలజీ చదువుకున్నాం. కరికులం అనేది టోటాలిటీ ఆఫ్ ద
ఎడ్యుకేషన్ అనమాట. ఇన్ అండ్ అవుట్, స్కూల్ లోపల స్కూలు బయట భారతదేశం మొత్తం మీద కూడా ఒక కరికులం అనేది మనం డిజైన్ చేసుకుంటే దాన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. అంటే భారతదేశానికి ఏం అవసరాలు ఉన్నాయి, భారతీయ విద్యార్థులకు ఏం అవసరాలు ఉన్నాయి, క్లాస్ 1 నుంచి డిగ్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళకున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మొత్తం దేశానికంతా కూడా ఒక కరికులం డిజైన్ చేస్తే దాన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటారు. సిలబస్ అనేది కరికులం నుంచి డిజైన్ చేసుకుని ఇయర్ వైజ్గా చూసుకుంటాము, సిలబస్ చూసుకుంటాం. ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనం టెక్స్ట్ బుక్స్ చూసుకుంటాం. ఆ టెక్స్ట్ బుక్స్కి ఏముంటుందంటే షార్టర్ పీరియడ్ ఉంటుంది, నారో అనమాట. సో వాట్ ఈజ్ ఎన్సిఎఫ్? ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ seeks to provide a framework within which teachers and schools can choose and plan experiences that they think children should have. అంటే మొత్తం ఒక దేశానికి ఒక కరికులం ఇచ్చినప్పుడు అందులో వచ్చి టీచర్సు, స్కూల్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారనమాట. ఇది మాకు స్కూల్కి ఇది బాగుంది, మేము దీన్ని తీసుకుంటాము. తర్వాత ఒక ప్లాన్ తీసుకొని ప్లాన్ వేసుకొని ఆ యొక్క నేషనల్ కరికులంని ఏం చేస్తారు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చుకునేకి ఉన్నటువంటి ఉద్దేశించి ఒక డాక్యుమెంట్ అనమాట. టు ప్రొవైడ్ ఎ ఫ్రేమ్వర్క్ విత్ ఇన్ విచ్ టీచర్స్, స్కూల్స్ కెన్ చూస్ అండ్ ప్లాన్ ఎక్స్పీరియన్సెస్ దట్ దే థింక్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్. సో మొత్తం దేశానికంతా కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనేది కరికులం తీసుకొస్తే అందులో నుంచి డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్, డిఫరెంట్ టీచర్స్, డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళకు అనుగుణంగా దాన్ని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ ప్లాన్ కావచ్చు, టీచింగ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అవన్నీ కూడా కరికులం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ బేస్ చేసుకునే ఉంటాయి. అంటే ఒక దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారనమాట. విద్యని ఎలా చెప్పాలి, ఎలా బోధించాలి టీచర్స్, స్కూల్స్కి, అన్నిటికీ. ఇట్ అడ్రసెస్ 4 issues, 4 ఇష్యూస్ అడ్రస్ చేస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సచ్ యాజ్ ఎడ్యుకేషనల్ పర్పస్, విద్య అవసరమేమి, ఎందుకు నేర్చుకోవాలి పిల్లలు, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు విద్యలో ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలాంటి భావాలు వాళ్ళు పెంపొందించుకోవాలి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏ విధంగా దాన్ని వాళ్ళు నేర్చుకోవాలి అనేది ఒక ఆర్గనైజేషన్, అండ్ అసెసింగ్ లెర్నర్స్, నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా మనం టెస్ట్ చేయాలి. సో 4 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఎడ్యుకేషనల్ పర్పస్, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అసెసింగ్ లెర్నర్. ఈ 4 కీ కాంపోనెంట్స్, 4 ఇష్యూస్ని అది అడ్రస్ చేస్తుంది ఎన్సిఎఫ్. నెక్స్ట్ ఎన్సిఎఫ్లో ఏముంది, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కరికులం అండ్ సిలబస్. కరికులం అనేదానికి, సిలబస్ అనేదానికి ఇది కొంచెం దూరంగా ఉంటుంది, ఎందుకంటే పూర్తిగా నేషనల్ కరికులం అనమాట ఇది. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కరికులం అండ్ సిలబస్. ఇట్ ఓన్లీ సజెస్టివ్ అండ్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఒక సజెషన్ ఇస్తుందన్నమాట. ఇలా చెబితే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అంటే ఒక గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ బేస్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారు, ఎన్సీఆర్టీ వాళ్ళు దేశానికి మొత్తం ఒక కరికులం డిజైన్ చేస్తారనమాట. ఎన్సిఎఫ్ అనేది ఇంతకుముందు 1975లో వచ్చింది, 1988లో వచ్చింది, 2000లో వచ్చింది, 2005లో వచ్చింది, ఇప్పుడు 2023లో వచ్చింది. అంటే 1, 2, 3, 4, 5వది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 వచ్చేటప్పటికి 5th ఉందన్నమాట. ఇది 2005 వచ్చేటప్పటికి 4th ఎన్సిఎఫ్ అనమాట. తర్వాత ఎర్లియర్ ఎన్సిఎఫ్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ వర్ బేస్డ్ బిహేవియరిస్ట్ పిఎస్వై, బట్ ఎన్సిఎఫ్ 2005 బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టివిజం. అంటే బిహేవియరిస్ట్ ఫిలాసఫీ మీద ఆధారపడి 1975లో, 1988లో, 2000లో కన్స్ట్రక్ట్ చేసినారు. కాకపోతే 2005 ఎన్సిఎఫ్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్టివిజంని ఫిలాసఫీగా తీసుకొని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తారు. ఆల్ ద స్టేట్స్ ఆల్సో డెవలప్డ్ ఎస్సీఎఫ్ ఇన్ లైన్ విత్ ఎన్సీఎఫ్ అనమాట. స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ సపరేట్ ఉంటుంది, అవన్నీ కూడా ఎన్సీఎఫ్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకున్నారనమాట. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే పూర్తి దేశానికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు మనం ఏం చేయొచ్చు, మళ్ళీ రాష్ట్రాల అనుగుణంగా వాళ్ళు స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్ చేసుకుంటారు. కానీ అది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీఎఫ్ అవసరం ఏముంది, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ ఎన్సీఎఫ్తో ఏం పని ఉందంటే, ఎన్సీఎఫ్ యాజ్ మీన్స్ ఆఫ్ ఎవాల్వింగ్ ఎ నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ capable of responding to Indians' diversity of geographical and cultural milieus while ensuring కామన్ కోర్ ఆఫ్ వాల్యూస్ అలాంగ్ విత్ అకాడమిక్ కాంపోనెంట్స్. సో కరికులం ఫ్రేమ్వర్క్లో
కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే దృష్టిలో ఉంచుకుని కాదనమాట, దాంతోపాటు వాల్యూస్ ఎలా ఇంబైబ్ చేయాలి, తర్వాత మన దేశానికి ఉన్నటువంటి అవసరాలు ఎలా మనం ఎడ్యుకేషన్ ద్వారా తీరుస్తాము. ఇంత పెద్ద దేశం ఉందే, ఏమంటారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు, ఇంత డైవర్సిఫైడ్ జోగ్రఫికల్ కల్చరల్గా ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో ఎవరెవరికి ఏ నీడ్స్ని ఎలా మనం అడ్రస్ చేసి వాటికి సపోర్ట్ చేస్తారు అనే దానికోసమే నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావడం కోసము ఎన్సిఎఫ్ అనేది అవసరం ఉంటుంది అన్నమాట. ఎవరు ఫ్రేమ్వర్కే లేదనుకోండి, ఎవరికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటూ పోతే ఏమైపోతుంది, లాస్ట్కి ఏం చెప్పాలో ఎవరికి అర్థం కాకుండా పోతుంది. నెక్స్ట్, టు మేక్ స్కూల్ ఎడ్యుకేషన్ కంపారబుల్ అక్రాస్ ద కంట్రీ ఇన్ qualitative terms and also making it as a means of ensuring national integration without compromising on the country's pluralistic character. సో విద్య వల్ల భారతదేశాన్ని ఏకీకృతం చేయాలని, యూనిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఎన్సిఎఫ్ పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్కి ఒక 4 ఇంపార్టెన్స్ ఉన్నాయి మనకు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ పోతే. ఇట్ ప్రొవైడ్స్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేషన్ ఆఫ్ స్కూల్ సిలబై అండ్ రైటింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ గివెన్ గైడ్లైన్స్ అండ్ టీచింగ్ ప్రాక్టీసెస్. స్కూల్ సిలబస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్స్ ఎలా రాసుకోవాలి, తర్వాత టీచింగ్ ఎలా గైడ్లైన్స్ ఉండాలి అంటూ చెప్తుంది. పాస్ట్ గైడ్లైన్స్ 1975లో జనరల్ సైన్స్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యాక్టివిటీ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ రికమెండెడ్ అప్ టు క్లాస్ 10. సో ఇది 1975 ఎన్సిఎఫ్లో ముఖ్యమైనటువంటి పాయింట్. 1988కి వచ్చేటప్పటికి ఏమైంది, సైన్స్ కరికులం should be learner centered, develop well defined abilities in cognitive, affective and psychomotor domains అన్నమాట. సైంటిఫిక్ టెంపర్మెంట్నే ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు. 2000కి వచ్చేటప్పటికి టీచింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ ఇన్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ, పార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ స్టడీస్ ఇన్ ప్రైమరీ రికమెండెడ్. సో ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ అని, ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది 2000 ఎన్సిఎఫ్లో రావడం వల్ల అన్ని స్కూల్స్లో ప్రైమరీ ఎడ్యుకేషన్స్లో మనకు ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. 2005 వచ్చేటప్పటికి ఏముంది, ఫోకస్ ఆన్ లెర్నింగ్ వితౌట్ బర్డన్. నేర్చుకోవాలి, విద్య భారం కాకూడదు. అప్పటికే బరువులు గాడిదలాగా తయారైపోయినారన్నమాట పిల్లలు, గాడిద బరువులు మోయడం మొదలుపెట్టినారు బ్యాగుల్లో. ఫోకస్ ఆన్ లెర్నింగ్ వితౌట్ బర్డన్, రిడక్షన్ ఇన్ సిలబస్ ఇంక్లూడింగ్ ఏజ్ అప్రోప్రియేట్ కాన్సెప్ట్స్ని 2005లో తీసుకొచ్చినారు. కోర్ ప్రిన్సిపల్ ఫిలాసఫీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 2005 ఎన్సిఎఫ్లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని, కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అని, ఏదైతే మనం చదువుకుంటున్నాం పుస్తకాల్లో అది రియల్ లైఫ్లో పనికి రావాలని, రియల్ లైఫ్లో నుంచే తీసుకోవాలని చెప్పినారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినారు. అకామిడేటింగ్ డైవర్స్ లెర్నింగ్ నీడ్స్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ స్టూడెంట్స్ వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కరికులం ఫ్లెక్సిబిలిటీ ఉండాలని, ప్రమోట్స్ అడాప్టింగ్ ద కరికులం టు సూట్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ డెవలప్మెంటల్ నీడ్స్. తర్వాత హోలిస్టిక్ డెవలప్మెంట్, స్ట్రెస్సెస్ ఓవరాల్ గ్రోత్ ఇంక్లూడింగ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ త్రూ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్. సో ఇది క్లుప్తంగా ఎన్సిఎఫ్ 2005 ఉద్దేశాలు, దాని యొక్క పాలసీస్. తర్వాత ఎన్సిఎఫ్ 1975లో ఏం చెప్పినారు, 88లో ఏం చెప్పినారు, 2000లో ఏం చెప్పినారు, 2005లో ఏం చెప్పినారంటూ మీకు ఎన్సిఎఫ్ గురించి ఇంట్రడ్యూస్ చేశాను. రేపు క్లాస్లో ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023ని తీసుకొని దాంతోపాటు నెక్స్ట్ ఇంకొక టాపిక్ తీసుకొని పొద్దున్నే క్లాస్లో మీకు మార్నింగ్ 5:30 నుంచి 6:30, 6:45 వరకు మీకు నేను రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత చదువుకోండి. 10 o'clockకి మీకు నేను CBT 010 మీకు నేను ఈరోజు రిలీజ్ చేస్తాను. సో ఈ క్లాస్ ఇంతటితో అయిపోయింది. మీరు పాలవాడు పెరుగోడు పిలుస్తూ ఉంటే మీరు క్లాస్ అయిపోయింది కనుక మీరు వెళ్ళి చూసుకోవచ్చు. క్వశ్చన్ ఆన్సర్లు, రైట్, ఫైన్. సో క్వశ్చన్ ఆన్సర్లు మీరు క్వశ్చన్ చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ప్రజెంట్స్ ద లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఫిలాసఫీ అనేటప్పటికీ రెడ్యూసింగ్ రూట్ లెర్నింగ్ అండ్ లింకింగ్ కరికులం టు స్టూడెంట్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఒకటి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటింగ్ దెమ్ ఇంటూ క్లాస్ రూమ్ లైఫ్లో. ఏం మరి ఆన్సర్, బీనా సీనా? To assess students' ability to memorize and reproduce information, to support continuous learning and reduce examination pressure on students. బీనా సీనా? ఆన్సర్ చెప్పండి త్వరగా, క్లాస్ ముగించేద్దాం ఈరోజు. సి సార్. ఆన్సర్ మిగతా వాళ్ళు అందరూ చూడండి, సీనా బీనా. ప్రవీణ్ భాటియా గారు సి అంటున్నారు, మిగతా వాళ్ళు ఆలోచించండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్, సీనా బీనా? ఏం చేసింది ఎన్సిఎఫ్లో మనకు ఎగ్జామినేషన్ సిస్టమ్ని
తగ్గించడం కోసం వాళ్ళు టు సపోర్ట్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ రిడ్యూస్ ఎగ్జామినేషన్ ప్రెషర్ ఆన్ స్టూడెంట్సా టు అసెస్ స్టూడెంట్స్ ఎబిలిటీ టు మెమరైజ్ అండ్ రీప్రొడ్యూస్ ఇన్ఫర్మేషన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట. కనుక మీరు కూడా చూసుకోండి, దీన్ని చదువుకోండి. 10 గంటల నుంచి 1 గంట లోపల మీకు ఎగ్జామ్ పెడతాను, ఆ ఎగ్జామ్ మీరు రాసుకోండి. సో ఈ క్లాస్ ఇంతటితో సమాప్తం. ఇంకొకసారి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సంతోషంగా ఉండండి, కష్టపడండి, బట్ యూ షుడ్ ఎంజాయ్. యూ షుడ్ నో హౌ టు ఎంజాయ్ ద హార్డ్ వర్క్ యూ ఆర్ డూయింగ్. కష్టం ఉండాలి, ఆ కష్టం ఇష్టంతో పడితే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. సో క్లాస్ స్టాప్ చేస్తున్న రికార్డింగ్.